నాట్యకళా నిలయం నిర్వాహకురాలు కవిత వైద్య ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం కర్ణాటక సంగీతం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేసవి సెలవుల్లో చిన్నారులకు ఆసక్తి కలిగిన అంశాలపై శిక్షణ అందించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని డాక్టర్ అశోక్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం నిర్వాహకురాలు కవిత వైద్య ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం కర్ణాటక సంగీతం శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక ఆర్యభట్ట పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా సీనియర్ సివిల్ జడ్జ్ క్షమా దేశపాండే, విశ్రాంత ప్రొఫెసర్ విజయబాబు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులు కూచిపూడి సంగీతం ప్రదర్శనలతో అమితంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రాచీన కళల్లో ఒకటైన కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇచ్చేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. వేసవిలో చిన్నారులు అధికంగా సెల్ ఫోన్, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారని, వారి ఆసక్తి కలిగిన అంశాలపై శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ లోపల పిల్లలంతా చాలా వరకు ఏ ఫ్యామిలీలో చూసినా కానీ సెల్ ఫోన్ లేదా టీవీకి అతుక్కపోయి ఉంటున్నారు. సో అట్లాంటి మన పిల్లలు ఒక మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఈ సమ్మర్ క్యాంపులో కూడా కూచిపూడి నాట్యం, తర్వాత మ్యూజిక్, వీణా ఇట్లాంటి మన ప్రాచీన కాలానికి సంబంధించిన కళలకు ఈ పిల్లలను నేర్పించడంలో కూడా మీ ఉత్సాహానికి నేను కంగ్రాచులేషన్ చెప్తూ, కూచిపూడి నాట్యం అనేది మనకున్న 8 ఆర్ట్స్, డ్యాన్స్ ఆర్ట్స్లో ఒకటి ఇంపార్టెంట్. ఇది మిగతా డ్యాన్స్లకు దీనికి డిఫరెన్స్ నాకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఇందులో మన మెథలాజికల్ స్టోరీస్ ఏదైతే మన వేద పురాణాలలో ఉన్న భీంపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని స్థానిక రైతు వేదికలో శనివారం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు